నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మన దేశంలో కోర్టులు ఎట్లా తయారైనాయంటే ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ ఆందోళనకు ఒక కారణమైన చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాటలు మనకు గుర్తునే ఉంటాయి. ఈ దేశ యువతను కాక్రోచులుగా ఆయన మాట్లాడడం వల్ల, వ్యాఖ్యానించడం వల్లనే ఇవాళ సీజేపీ అనే పార్టీ పుట్టింది. వాళ్ళే కదా ఇవాళ ఆ కాక్రోచులే ఇవాళ దేశాల్లో సంచలనం కలిగిస్తున్నారు. మోడీ ప్రభుత్వం వణికిపోయేలా చేస్తున్నారు. ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ జంతర్ మంతర్కి వస్తున్నారు. కానీ కోర్టులు మాత్రం ఆ పద్ధతులు మార్చుకోవట్లేదు. ఇప్పుడు నేను మీకు ఒక 3 కోర్టులకు సంబంధించిన ఇదే సీజేపీ ఆందోళనకు సంబంధించి ఆ కోర్టుల్లో జస్టిస్లు చేసిన వ్యాఖ్యానాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. ఒకే ఒక కోర్టు ఒక రకంగా స్పందిస్తే ఇంకో 2 కోర్టులు ఎంత దారుణంగా స్పందించాయో. ఇవాళ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. సీజేఐ ముందే మొన్న విద్యార్థుల మీద చేసిన లాఠీ చార్జీ, ప్రయోగించిన టియర్ గ్యాసు, జరిపిన హింస మీద స్వతంత్ర దర్యాప్తు జరిపించాలనే ఆ పిటిషన్ డిమాండ్ ఒకటైతే, పోలీసులు చేసిన చర్యల మీద కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలనేది ఒకటి. అలా విద్యార్థుల మీద దాడులు చేసిన వాళ్ళ మీద, ఆ బాధ్యులందరి మీద చర్యలు తీసుకోవాలనేది ఒకటి. గాయపడిన ఆసుపత్రుల్లో ఉన్న గాయపడిన విద్యార్థులందరికీ రక్షణ కల్పించాలని, తగిన ఉపశమనం ఇవ్వాలని, ఈ 4 అంశాలతో ఒక పిటిషనరీ వల్ల పిటిషన్ దాఖలు చేశాడు సుప్రీంకోర్టు. అది సీజేఐ ముందుకెళ్ళింది. అది వెళ్తే సీజేఐ మాట్లాడాల్సిన మాటలు ఏంటి అసలు? ఆయన ప్రతిసారి ఈ విధంగానే వ్యాఖ్యానిస్తుంది. ఏమనుకుంటున్నాడో ఈ దేశ ప్రజలంటే ఆయన. మా టైం వేస్ట్ చేయకండి. లాయర్ చెప్తాడు, వీడియోలన్నీ ప్రత్యక్షంగా సాక్ష్యాలు ఉన్నాయి చూడండి, వీడియోలు ఎట్లా కొట్టాడు అంటే, వీడియోలు చూసే టైం లేదు మాకు. వీడియోలు చూసే టైం లేకపోవడేంది? మా టైం వేస్ట్ చేయకండి. ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? ఈ కోర్టులు బీజేపీ ఆర్ఎస్ఎస్ల కోసం పనిచేస్తున్నాయా, ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్నాయా? ఒక్కసారైనా ఆలోచించుకున్నారా? ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించడానికి, చట్టాలను రక్షించడానికి ఉన్నాయా, బీజేపీ ఆర్ఎస్ఎస్లను రక్షించడానికి ఉన్నాయా ఈ కోర్టులు? ఇట్లా వ్యాఖ్యానాలా? ఒకవైపు వందలాది మంది విద్యార్థులు చిన్న పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. నీ పిల్లలో, మనవరాళ్ళు ఇట్లాంటి వాళ్ళు లేరా? వాళ్ళు ఈ నీట్లతోని వీటితో బాధపడటం లేదా? ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల మొహాలు చూడండి ఒక్కసారి. ఎంత దారుణమైన రాజ్యం అర్థమవుతుంది మన దేశంలో ఉన్నది. అంత దుర్మార్గం జరుగుతుంటే ఇష్టం వచ్చినట్టు పోలీసులు లాఠీలకు మేకులు కొట్టి మరీ పిల్లలను కొట్టారు. ఆడపిల్లల బట్టలు చించేశారు. చాలా అసహ్యంగా ప్రవర్తించారు ఆడపిల్లల పట్ల. చెప్పుకోవడానికి కొన్ని నోటితో చెప్పలేను, అట్లా ప్రవర్తించారు. ఇంత దుర్మార్గాలు జరిగితే ఆ వీడియోలు చూడడానికి మీకు టైం లేదా? ఇదా మాట్లాడాల్సిన మాటలు సీజేఐ? ఒకప్పుడు పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా కేసులను సుమోటోగా తీసుకొని విచారించిన సుప్రీంకోర్టు ఉన్న దేశం మనది. పేపర్లో వచ్చిన చిన్న వార్తను ఆధారంగా తీసుకొని సుమోటోగా కేసులు విచారించి ఆర్డర్స్ జారీ చేసిన జడ్జిలు, గొప్ప జడ్జిలు, ప్రజాస్వామికవాదులైన జడ్జిలు, రాజ్యాంగాన్ని రక్షించాలనే కోరిక ఉన్న జడ్జిలున్న సుప్రీంకోర్టు ఉన్న దేశం మనది. ఎంత దారుణంగా తయారైంది? ఎక్కడికి దారి తీస్తోంది ఇది? ఎక్కడికి వెళ్తుంది ఈ దేశం, ఈ సుప్రీంకోర్టు? చచ్చిపోతున్నారయ్యా జనాలు, విద్యార్థులు, పిల్లలు అంటే వీడియోలు చూసే టైం లేదు, మా టైం వేస్ట్ చేయకండి. ఏందా మాటలు? ఎంత కోపంతో రగిలిపోతున్నది గుండె. ఒక్కసారి చూడండి, దుఃఖం వస్తుంది. పిల్లల్ని కొడుతున్న విధానం, పిల్లలు ఏడుస్తున్నారు. మీకు తల్లిదండ్రులు, మీకు పిల్లలు లేరా, మాలాంటి పిల్లలు మీకు లేరా, ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని అని పిల్లలు ఏడుస్తూ అడుగుతుంటే గుండెలు రగిలిపోతాయి. దుఃఖం కళ్ళపంటి నీళ్లు గారిపోతూ ఉంటాయి. అట్లాంటిది అవి చూడడానికి మీకు టైం లేదా? ఆ టైం వేస్ట్. ఇదంతా టైం వేస్ట్ వ్యవహారమా? ఈ దేశం అంటే మోడీ ప్రభుత్వంలో మంత్రులు, లేదంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ నాయకులు కాదు. 140 కోట్ల మంది ప్రజలు ఈ దేశం అంటే. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఇంకా దేని గురించి పట్టించుకుంటుంది సుప్రీంకోర్టు? అట్లాంటిదే ఢిల్లీ హైకోర్టు. నిన్న ఢిల్లీ హైకోర్టులో ఇదే కేసు వచ్చింది. వాళ్ళు అదే మాట్లాడతారు. అత్యవసరంగా విచారించాలంటే ఇంకా వింతగా ఉంది. అక్కడి జడ్జిల వాదన ఇంకా వింతగా ఉంది. ఈ వ్యవహారంలోకి కోర్టును లాగొద్దు. ఈ వ్యవహారంలో కోర్టును లాగొద్దు ఏంది అసలు? కోర్టు ఉన్నది ఎందుకు? ప్రజల వ్యవహారాలు కాకపోతే ఇంకేం వ్యవహారాలు చూడడానికి కోర్టు ఉంది, ఢిల్లీ హైకోర్టు.
నిన్న జరిగిన వ్యవహారం. ఈ వ్యవహారంలో కోర్టులు లాగొద్దు. కోర్టులు మోడీ భజన చేయడానికి ఉందా, అమిత్ షాల భజన చేయడానికి ఉందా? ప్రజల సమస్యలు కాకపోతే ఇంకా దేనికోసం ఉంది? ఏ వ్యవహారంలో కోర్టులు లాగొద్దు. ఈ వ్యవహారం అంటే ఏ వ్యవహారం? భారతదేశంలో జరిగిన ఏ వ్యవహారమైనా కోర్టులో విచారణ జరపాల్సిందే. ఈ వ్యవహారంలో మమ్మల్ని లాగొద్దంటే ఏంది? భయపడుతున్నారా? ఎందుకు లాగొద్దు మిమ్మల్ని? అసలు మీరు మీకు మీరే విచారించాల్సిన అంశం ఇది. ఇంకొకళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చిండ్రు, మహాప్రభో విచారించండి అని. మీరేమో ఈ వ్యవహారంలోకి మమ్మల్ని లాగొద్దు అని. ఏదో ఊర్లో పంచాయతీల్లో ఉన్నట్టుంటుంది. ఇద్దరు కొట్టుకుంటే ఇంకొకటి దగ్గరికి వద్దు, ఈ వ్యవహారంలో నన్ను లాగొద్దని ఊర్లో పంచాయతీ పెద్దలు అన్నట్టుంది. ఇది పంచాయతీ కాదు, రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసిన కోర్టులు మీవి. ఆ రాజ్యాంగాన్ని, చట్టాలని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ దగ్గరికి వచ్చి ఇదిగో ఇలా జరిగింది, మాకు న్యాయం చేయాలని అడిగే హక్కు మాకుంది, ఈ దేశ ప్రజలకు ఉంది. దాన్ని గుర్తించకుండా ఈ వ్యవహారంలోకి మమ్మల్ని లాగొద్దు అంటే ఏమనుకోవాలి దీన్ని? అయితే ఇవాళ ఢిల్లీ హైకోర్టు మళ్ళీ ఇదే పిటిషన్ మీద విచారణ జరిపింది. ఆ విచారణలో ప్రభుత్వ తరపు అడ్వకేటు ఇది ప్రచారం కోసం వేసిన, పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్ అని వాదించడానికి జడ్జి తప్పట్టారు. ఈ దాడి, ఈ విజువల్స్ మొత్తం చూస్తున్నప్పుడు ఇది పబ్లిసిటీ కోసం చేసిందని మీకు ఎట్లా అనిపిస్తుంది అని జడ్జి సీరియస్గానే అడిగారు. దీని మీద చివరికి జడ్జి తీర్పిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు సీసీటీవీ ఫుటేజు, ఇతర ఫుటేజ్ ఏమైనా ఉంటే మొత్తం భద్రపరిచి 4 వారాల్లోగా మీరు మళ్ళీ దీనికి జవాబు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. సెప్టెంబర్ 11వ తేదీన మళ్ళీ విచారణ వాయిదా వేసింది. సెప్టెంబర్ 11వ తేదీ అంటే దాదాపు 15 రోజులు టైం ఉంది. ఇదే విషయంలో, ఇదే ఆందోళన విషయంలో ఉత్తరాఖండ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఈ సుప్రీంకోర్టు, హైకోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు భిన్నంగా ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు 20వ తారీఖు జంతర్ మంతర్ దగ్గర నుంచి, జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కి మార్చ్ చేద్దామనే పిలుపు కోసం ఉత్తరాఖండ్ పరివర్తన పార్టీ అధిపతి ప్రభాత్ ధ్యాని అనే అతను ఉత్తరాఖండ్ నుంచి ఇక్కడికి రావాలనుకున్నాడు ఢిల్లీకి వెళ్తా అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు ముందుగానే. నేను ఇలా వెళ్తున్నా, దానికి మద్దతు తెలుపుతున్నా అని పోస్ట్ పెట్టాడు 20వ తారీఖు. 19వ తారీఖే ఆయనను అరెస్ట్ చేశారు ఢిల్లీకి వెళ్లకుండా. ఆయన అరెస్టును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు ఆయన భార్య, న్యాయవాదులు. ఆ కోర్టు జస్టిస్ రవీంద్ర మైథాని, జస్టిస్ సిద్ధార్థ్ సాహుల్, ఈ ఇద్దరు వాళ్ళ ముందుకు వచ్చింది, ఆ బెంచ్ దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఎంత తీవ్రంగా వ్యాఖ్యలు చేశారంటే, ఇది ప్రభుత్వ గుండాయిజమా? ఇదే మాట మాట్లాడాడు జడ్జి. ప్రభుత్వం గుండాయిజం చేద్దాం అనుకుంటున్నారా? పోలీసులు గుండాయిజం చేద్దాం అనుకుంటున్నారా? ఆ కార్యకర్త ఎవరినైతే అరెస్ట్ చేశారో ప్రభాత్ ధ్యాని, అతను ఏ చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించాడని మీరు అరెస్ట్ చేశారో చెప్పండి అని అడిగింది. ఏ ఆదేశాన్ని ఉల్లంఘించారు, ఏ చట్టాన్ని వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించాడో చెప్పండి అని అడిగింది. పోలీసుల తరపున వాదించిన పీపీఏ ఏం చెప్పాడంటే, పీపీఓ వాళ్ళ తరపున వాదించిన ఢిల్లీలో నిషేధాజ్ఞలు విధించారు, పార్లమెంటు మార్చికి అనుమతి లేదు, నిషేధాజ్ఞలు విధించారు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, చట్ట వ్యతిరేకం కాబట్టి అరెస్ట్ చేశామని. ఢిల్లీలో నిషేధాజ్ఞ విధిస్తే ఈ రాష్ట్రానికి ఏం సంబంధం? ఇది జడ్జి ప్రశ్నించాడు. లాయర్లు ప్రశ్నించాల్సిన ప్రశ్నలు జడ్జి చేశాడు. ఎంత అద్భుతం! ఢిల్లీలో నిషేధాజ్ఞలు విధిస్తే ఉత్తరాఖండ్కి ఏం సమస్య? మీరెందుకు అరెస్ట్ చేశారు? నేను అడుగుతున్నది, మీరు ఎందుకు అరెస్ట్ చేశారని. ఢిల్లీలో వాళ్ళు చేస్తే మీకేం సంబంధం? ఢిల్లీ వాళ్ళు చూసుకుంటారు. ఈయన ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ వాళ్ళు చూసుకుంటారు. ఈ దేశంలో ఇంకో మాట, ఈ దేశంలో ప్రతి పౌరుడు, ఈ దేశంలో ఏ ప్రాంతానికైనా ఎక్కడికైనా వెళ్ళే హక్కు లేదా? ఆ హక్కును మీరు కాలరాస్తున్నారా అని ప్రశ్నించాడు. ఇంత గుండాయిజమా పోలీసులది, ప్రభుత్వాన్ని అని ఒక జడ్జి ప్రశ్నించడం నేర్చుకోవాలి ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడాడు. చట్ట ప్రకారం ఆయనేమి చట్టానికి వ్యతిరేకంగా జడ్జిలు ఏం మాట్లాడలేదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడడం కోసం మాట్లాడాడు. ఈ దేశంలో పాలక పార్టీకి, ఆర్ఎస్ఎస్కు మాత్రమే హక్కులు లేవు. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి
మంది ప్రజల్లో ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు ఉన్నాయి. ప్రజలకేమో బాధ్యతలు, పాలకులకేమో హక్కుల. పోలీసులకు, ప్రభుత్వాల మంత్రివర్గాలకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు హక్కులు ఉంటాయి, ప్రజలందరికీ బాధ్యతలు. ఇది కాదు కదా దేశం అంటే. ప్రతి ఒక్కళ్ళకు హక్కులు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకు బాధ్యతలు ఉంటాయి. ప్రజల బాధలు వినాల్సింది, ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వమే ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటే దాన్ని గుండాయిజం అనుకుంటే ఏమంటారు? పోలీసులు చట్టాన్ని కాపాడడం కాకుండా పాలకులను కాపాడడం కోసమే పనిచేస్తూ ఉంటే అది గుండాయిజం కాకుంటే ఏమంటారు దాన్ని? జడ్జి అదే మాట అన్నారు. ఇది 3 కోర్టులు, ఇప్పుడు నేను చెప్పిన 3 కోర్టులు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఉత్తరాఖండ్ హైకోర్టు, 3 కోర్టులు ఏ విధంగా భిన్నంగా వ్యవహరించాయో చూపిస్తుంది. మన దేశంలో కోర్టులు ఎట్లా తయారైనాయో మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. కొంతమంది జడ్జీలైనా ఇప్పటికీ వెన్నెముకతో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ప్రవర్తిస్తున్నారు. చాలామంది జడ్జిలు వెన్నెముక కోల్పోయి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా పాలకులకు మద్దతు ఇస్తూ తీర్పులు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇది ఒక దౌర్భాగ్యం. అయితే ఇప్పటికీ ఉత్తరాఖండ్ జడ్జిల్లాగా ఇంకా ఈ దేశంలో కొంతమంది జడ్జిలు మిగిలి ఉన్నందుకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.